రైతుల భూ సమస్యలు తీర్చే చట్టమే భూభారతి చట్టమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో సోమవారం మెదక్ జిల్లా చిల్పిచేడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు గ్రంథాలయ చైర్మన్ సిలుముల సుహాసిని రెడ్డి, ఆర్టీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ సింధూజా, ఎంపీడీఓ ఆనంద్, ఏడీఏ పద్మ, సంబంధిత అధికారులు రైతులతో కలిసి రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భూభారతి చట్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సందేశం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందేశం, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు సందేశం రైతులు వినిపించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భూభారతి చట్టంపై కళా ప్రదర్శనలు రైతులను ఆకట్టుకున్నాయి. సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకురావడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్ 2 నుండి ఈ పైలట్ మండలాల్లో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమిపై ఉన్న వారికే పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని భూభారతిపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. భూభారతి చట్టంపై గ్రంథాలయ చైర్మన్ చిరుమల సుహాసిని రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిందని, దీంతో పాటు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటన్నిటిని వినియోగించుకోవాలని అన్నారు. పట్టాలు మార్పిడి జరిగిపోయాక మళ్ళా తిరిగి ఎవరైతే ఒరిజినల్ పట్టేదారు ఉన్నారో, ఎవరైతే కాస్త కబ్జాలు ఉన్నారో, ఎప్పటి నుంచో కొనుక్కొని వాళ్ళే వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళే దున్నుకుంటూ ఉన్నారో, వాళ్ళ పేరు మీద పట్టాలు కాకుండా ఆ భూమితో సంబంధం లేని వాళ్ళకి, ఆ భూమి అమ్మి వెళ్ళిపోయిన వాళ్ళకి, ఆ భూమితో ఏం సంబంధం లేని కొంతమంది మిడిల్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్ల మీద పట్టాలు అయిపోతూ ఉన్నాయి. అది మార్చే అధికారం కూడా అధికారులు కూడా ఎవరికి లేకుండా పోయింది ఆ చట్టం ద్వారా అనేసి గ్రహించి మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమూలంగా మార్చి, అంటే ఆ ఇంతకుముందున్న చట్టాన్ని మొత్తం కూడా కంప్లీట్గా తీసేసి కొత్త ల్యాండ్ రెవెన్యూ చట్టం అనేది కూడా తీసుకొని రావడం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే విలేజ్లో ఉండి అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ చేత ఒక అప్లికేషన్ తీసుకొని వాటన్నిటిని ఏవైతే సమస్యలు అక్కడక్కడ పరిష్కరించగలుగుతామో అక్కడే పరిష్కరించి, ఏవైతే ఇంకా కొద్దిగా ఎంక్వైరీ చేసి పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా త్వరలో పరిష్కరించడానికి కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది మనది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని మన గత సంవత్సరంన్నర కాలంగా చెప్తూ ఉన్నాం, మీరు వింటూ ఉన్నారు. అయితే నిజంగా మీకు ఈరోజు అనిపిస్తుంది కదా ఇది ప్రజాపాలన అని. ఎందుకంటే మనం ఇంతకాలం మన సమస్యలకి రెవెన్యూ అధికారుల చుట్టూ ఎక్కే గడప దిగే గడపగా మనం ఎక్కి దిగి ఆ సమస్య పరిష్కారం కాక మనం నిజంగా అనుకున్నట్టయితే రెవెన్యూ అధికారులను చూస్తే ఒక రకంగా నాకు కూడా చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే వెళ్ళటము ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో ఒక ఆర్చి పెట్టుకోవడం, ఆ సమస్య వారు తీర్చలేని విధంగా వారి పరిధిలో లేకపోవడం, దాంతో మనం ఏదో ఒకటి చెప్పి కాదంటే మీరు కోర్టుకు వెళ్ళమని చెప్పడం, మాకు వీళ్ళు మా సమస్య పరిష్కారం చేయలేకపోయారు. ఇంత పెద్ద అధికారం అంతా వీళ్ళ దగ్గరే ఉంది, మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళు